జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇది ఒక బిగ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అదేంటంటే ఇప్పటి వరకు ఏవైతే టెంపుల్స్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయో వాటన్నిటిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ నుంచి తొలగించి ఏదైతే గుడి యాజమాన్యం ఉందో ఆ యాజమాన్యం మాత్రమే గుడిని మెయింటైన్ చేసుకునేలాగా. అలా జరిగితే గుడికి వచ్చిన విరాళాలు మొత్తం ఓన్లీ హిందూ టెంపుల్స్ కి అండ్ హిందువులకు మాత్రమే చెందుతాయి. ఇది కనుక మోదీ సర్కార్ అమలు చేస్తే మన హిందువులకు ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా? ముఖ్యంగా సనాతన పూర్వ వైభవం మళ్ళీ పురుడు పోసుకుంటుంది. ఫ్రీ ఎడ్యుకేషన్ పెరుగుతుంది. మన హిందువుల్లో యూనిటీ తీసుకురావడానికి హిందూ టెంపుల్స్ నుంచే మనీ ఖర్చు పెడతారు. మరియు ముఖ్యంగా మన పిల్లలకు గురుకులాల టైపు రామాయణం మహాభారతం టెంపుల్స్ లోనే ఫ్రీగా చెప్పే రోజులు వస్తాయి. మసీదుల్లోని చర్చిల్లోని వారి మతస్థుల దగ్గర డబ్బు కలెక్ట్ చేసి కొత్త వారిని వాళ్ళ మతంలోకి మార్చడానికి ఎలాగైతే ఉపయోగిస్తారో మన హిందూ టెంపుల్స్ లో వచ్చే విరాళాలు మరియు డబ్బు వాళ్ళు చేసే తప్పులను అణిచివేయడానికి ఉపయోగిస్తారు. ఇంతే కాకుండా ఏవైతే మన పాత గుళ్ళు శిథిలమైపోతున్నాయో అవన్నీ మళ్ళీ పూర్వ వైభవం పోసుకుంటాయి. ఇంకా ఎన్నో గుళ్ళు నిర్మిస్తారు. అవన్నీ ఇసుక సిమెంట్ తో కాదు, బంగారం వజ్ర వైడూర్యాలతో నిర్మిస్తారు. చూడటానికి 2 కళ్ళు సరిపోకపోయేలాగా. ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ఉపయోగపడే పనులు చేస్తారు. ముఖ్యంగా ఈ గొర్రెలు మరకలు మనని మతం మార్చడానికి 0.00% కూడా ఛాన్స్ ఉండదు. ఇవన్నీ జరిగితే ప్రపంచానికి మన భారతదేశం ఒక గర్భగుడిలా రెడీ అవుతుంది. మోదీ గవర్నమెంట్ తీసుకోబోతున్న ఈ నిర్ణయం మీకు ఎట్లా అనిపించిందో ఒక్కసారి కింద కామెంట్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.